హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సోని యోగా ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో బద్ధ పద్మాసనం కోసం చెప్పబోతున్నాను. బద్ధ పద్మాసనం ఎలా చేయాలి, ఈ ఆసనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ ఆసనం ఎవరు వేయకూడదు అనేది మీకు నేను వివరంగా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక బద్ధ పద్మాసనం చేయడం వలన లోతైన ధ్యానంలో ఉండటానికి సహాయపడుతుంది. శక్తిని ప్రవహించే మార్గాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బలము, మనసు స్థిరత్వము, ఓదార్పును పొందడానికి యోగా మంచి పద్ధతి. డైలీ యోగా సాధన చేయడం వలన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాము. ఇక బద్ధ పద్మాసనం ఎలా చేయాలి? ముందుగా రిలాక్స్గా దండాసనంలో కూర్చోవాలి. ఇక నెమ్మదిగా మీ రెండు చేతులతో మీ కుడి పాదాన్ని తీసుకొని ఎడమ తొడ మీద పెట్టండి. అలానే ఎడమ కాలిని మీ రెండు చేతుల సహాయంతో కుడి తొడ మీద పెట్టండి. ఇక మీ రెండు చేతులను వెనకకు పెట్టి ముందుగా వెనక నుండి మీ కుడి పాదాన్ని కుడి చేతి వేళ్లతో, ఎడమ పాదాన్ని ఎడమ చేతి వేళ్లతో పట్టుకొని మీ వెన్నెముక నిటారుగా ఉంచేలా కూర్చోండి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ మీ కళ్ళు మూసుకొని లేదా తెరిచి ఉంచండి. మీకు ఇబ్బంది లేకుండా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఇక ఆసనం పూర్తి అవ్వగానే ముందుగా రెండు చేతులను వదిలి తిరిగి మీ కాళ్ళను యథాస్థానానికి నెమ్మదిగా తీసుకురండి. ఇక దండాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇలా ఈ ఆసనం చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. బద్ధ పద్మాసనం వేయడం వలన హృదయాన్ని తెరుస్తుంది, శక్తిని పెంచుతుంది, శరీరం మరియు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది, చేతులు మరియు కాళ్ళను ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది, ప్రశాంతత మరియు అంతర్గత శాంతిని కలిగిస్తుంది, మెరుగైన ఫ్లెక్సిబిలిటీ, మెరుగైన ఏకాగ్రతను కలిగిస్తుంది. రోజువారీ అభ్యాసం కీళ్ళ నొప్పులకు సహాయపడుతుంది. మీ పూర్తి శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడానికి ఈ ఆసనం చాలా మంచిది. ఇక ఈ ఆసనం ఎవరు వేయకూడదో చూద్దాము. మోకాలి గాయం, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు, పొత్తి కడుపు హెర్నియా, గర్భిణీ స్త్రీలు, సయాటికా నొప్పితో సహా మోకాలి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆసనానికి దూరంగా ఉండడం మంచిది.